ఇక్కడైతే పని చేస్తున్నాను అడుగుతున్నాను. రెడ్ సిగ్నల్ అంటే మన వెళ్ళిపోతుంది మేము అన్నాడు. ఏమవుతుంది కూడా రెడ్ సిగ్నల్ అడిపోయింది మన వందే భారత్ క్రాసింగ్ అనమాట. ఇప్పుడైతే తిరుపతి వందే భారత్. సో గైస్ ఈ ట్రైన్ కన్నా ఒక బ్యాడ్ అబౌట్ చేసి ఏంటంటే సికింద్రాబాద్ కన్నా ముందు ఆపేస్తుంటాడు అనమాట. లిటరల్లీ చెప్పాలంటే మనకైతే సీట్ కన్ఫర్మ్ కావాలన్న డబ్బెట్ వచ్చేసి అండ్ ఎట్లా అనేది ట్రావెల్ అయితే చేస్తున్నాం ట్రైన్లో వచ్చేసి చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్. రాత్రి టైంలో ఈ ట్రైన్ మాత్రం చాలా పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అనమాట. సో ఇక సస్యగాలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వాట్ ఈజ్ సో బేసికలీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను వచ్చేసి శ్రీకాకుళం నుండి అయితే సికింద్రాబాద్ వరకు అయితే ట్రైన్ జర్నీ చేయబోతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా క్రేజ్ ఉండబోతుంది అనమాట. ముందు చెప్పేస్తున్నా బికాజ్ ఎందుకంటే ఇది మన ట్రైన్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17015 అనమాట. ఇది వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయ్యి భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ అయితే తెస్తుంది అనమాట. అది వచ్చేసి చాలా క్రేజ్ ఉండబోతుంది ట్రైన్ వచ్చి. ఇంకా మిగతా విషయాలన్నీ స్టేషన్లో అయితే మాట్లాడతాను అనమాట. ఎవరైతే ఛానల్ కొద్ది వస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ దందా బెల్ ఐకాన్ టు నోటిఫైడ్ అండ్ ఎవరైతే చూస్తున్న బ్లాగ్స్ అనమాట. అండ్ ఇంకా ముంగడు స్టేషన్కి అయితే మన ఖతర్నాక్ ఉండబోతున్నాయి అండ్ ముంగడు తెలుసుకున్న విషయాలు అయితే మనం అయితే A few moments later. సో ఫైనల్ మనం తెలిసిన స్టేషన్కి మాత్రం అనమాట. సో పక్కన వస్తే శ్రీకాకుళం రోడ్ అని రాసి ఉందన్నమాట. అండ్ మన టైం అనేది హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. సో మనం జస్ట్ తొందరగా తీసిన స్టేషన్కి మాత్రం వచ్చేసి మనమైతే అండ్ ఇంకా మూడు స్టేషన్ ఖతర్నాక్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా ఛానల్ వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇంకా మూడు స్టేషన్స్ అయితే మొత్తం చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్. జస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే హౌరా చెన్నై షాలిమార్ అని ట్రైన్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఒరిస్సాలో అదే అనమాట ట్రైన్ వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి కోరమండల్ ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఆగిందన్నమాట స్టేషన్లో అయితే. ట్రైన్ నెంబర్ వచ్చేసి ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12839 అనమాట. గైస్ చూసారా మీరైతే జస్ట్ వచ్చిందన్నమాట స్టేషన్లోకి అయితే ఫస్ట్ ట్రైన్ అనమాట. ఇంకా మనకైతే ఇంకా మన ట్రైన్కి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. సో మనమైతే ఇంకా వెయిట్ చేద్దాం ట్రైన్ కోసం. మన ట్రైన్ కోసం అయితే రాత్రి టైంలో ఈ ట్రైన్ మాత్రం చాలా పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అనమాట. గైస్ మస్తు మంది అయితే వెళ్తారు ఈ ట్రైన్లో అయితే ఇప్పుడైతే. బాయ్ బాయ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. చలో ఇక్కడైతే పని చేస్తున్నాను అడుగుతున్నాను. ట్రాక్ అయితే ఫైట్ తీసుకుంటారు నాకు వచ్చిన కాడికి అయితే లూజ్ అయినట్టు నాకు వచ్చిన కాడికి అయితే. శ్రీకాకుళం స్టేషన్ కూడా వచ్చేసి CHE అనమాట గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎత్తున్నాం అనమాట. ఇక్కడ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది అనమాట. ట్రాక్ అయితే చేస్తున్నాం రిపేర్ అయితే. మనం వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్లో మాత్రం 821 కిలోమీటర్స్ ట్రైన్ జర్నీ చేయబోతాం అనమాట. అండ్ వచ్చేసి అప్రాక్స్ వచ్చినట్టయితే 18 అవర్స్ ట్రైన్ జర్నీ చేయబోతాం అనమాట విశాఖ ఎక్స్ప్రెస్లో మాత్రం. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ఇంకా టైం ఒక 20 మినిట్స్ అవుతుందన్నమాట. అండ్ ట్రైన్ రాగానే మీకు అయితే వచ్చేస్తాను అనమాట. మనమైతే వెళ్ళిపోతాం డైరెక్ట్ అయితే. వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అవుతుంది అనమాట. మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 ట్రైన్ అయితే వస్తుంది అనమాట. స్పీడ్ బాగా ఆంచుకొని వస్తుంది మనోడైతే. ఏ భయ ఏ ట్రైన్ వద్దాం వచ్చిన తర్వాత. అండ్ మన ఫేవరెట్ లోకోమోటివ్తో వస్తుంది అనమాట. WAP 7 లోకోమోటివ్ పూరి టు ఓఖా పూరి నుంచి వస్తుంది అనమాట. అయితే ఈ ట్రైన్ వచ్చేసి మనకైతే ఒడిశా నుంచి వస్తుంది అనమాట. ట్రైన్ వచ్చేసి ఓకా ఇక్కడ మనకైతే దైట్ లేదనమాట. అండ్ ఇప్పుడైతే పోతుంది మరి మొత్తం ఒకరే. ఇప్పుడైతే పోలీసులు ఏమో చేస్తారు అనమాట. అవేర్నెస్ కోసం ఏదో చేస్తారు పోస్టర్ అయితే పోయి. ఏం చెప్తారు అంటే బై 139 నెంబర్కి ఫోన్ చేయాలి మన ఇన్సిడెంట్స్ అయితే అని చెప్తారు అనమాట. సో అదే అనమాట అప్పటి చెప్పేది పోలీసులు మాత్రం. ఇప్పుడైతే మనం వెనకాలకైతే వెళ్ళొద్దు కోచెస్ నెంబర్ చూస్తాం మనం అయితే. అండ్ ఇంకా టైం వచ్చి ఇప్పుడైతే 1:22 అవుతుంది అనమాట గైస్. అండ్ ముందు సీన్స్ అయితే మీరు అయితే ట్రైన్ రాగానే అయితే మీకు చూపిస్తాం. ఫైనల్లీ 20 అవుతుంది అనమాట ట్రైన్ వచ్చేసి. మన ఎగ్జాక్ట్ టైం చూసినట్టు అయితే 1:42 అవుతుందండి గైస్.
సో గైస్ ఫైనల్ మన ట్రైన్ స్టార్ట్ అయిందన్నమాట 1:48కి అయితే శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే. అండ్ ఫైనల్లీ ఇట్స్ బై టు శ్రీకాకుళం రోడ్ అని చెప్పాలన్నమాట గైస్. అండ్ విష్ యూ హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ. చలో ముంగడి షేప్లో అయితే కలుస్తాం మనమైతే. బాయ్ శ్రీకాకుళం రోడ్. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసిన విజయనగరం అనమాట గైస్. అండ్ నెక్స్ట్ స్టాప్లో మనం అయితే కలుసుకుందాం ఇక డైరెక్ట్. వెల్కమ్ టు చీపురపల్లి. మొత్తం స్టేషన్ రెనోవేషన్ నడుస్తుంది అనమాట గైస్. చూసిరా మీరైతే మొత్తం రెనోవేషన్ వర్క్లు అనమాట స్టేషన్ మొత్తం. ఇక్కడ మస్తు మంది ఎక్కుతారు అనమాట ప్యాసింజర్స్ అయితే ఎక్కుతారనమాట. ఇక్కడ చూద్దాం ఎంతమంది అయితే ఎక్కుతారు ఇక్కడ స్టేషన్లో అయితే. సో ఈ స్టేషన్ కూడా వచ్చేసి సిపిపి అనమాట. ఇప్పుడైతే స్టేషన్ ఇక్కడ 5 minutes స్టాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు స్టాప్ అయితే అయిపోతుంది అనమాట మన ట్రైన్ వచ్చేసి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం అనమాట గైస్. ఇప్పుడైతే ఇక్కడ మస్తు మంది ఎక్కిన ప్యాసింజర్స్ ఇక్కడ చీపురపల్లి అయితే సిపిపి స్టేషన్ కూడా అనమాట. అండ్ నెక్స్ట్ స్టాప్ అయితే అనేది వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ మస్తు మంది అయితే ఎక్కుతారు. అండ్ ఇంకెవరైతే లైక్ చేయడం వీడియో ప్లీజ్ లైక్ కూడా చేశారనమాట. ఇంకా ఇట్లాంటి కంటెంట్ మస్తు కష్టపడి చూసాను అనమాట నేనైతే వచ్చేసి. అండ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టేసారు. మన ఇంగ్లీష్ చేస్తే ఎక్కడైనా మనం వాళ్ళు ఇచ్చారండి మనం కొనుక్కున్నాం. ఫైనల్లీ వెల్కమ్ టు విజయనగరం గైస్. విజయనగరం సిటీ అనమాట మొత్తం వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చే స్టాప్ మనకి విజయనగరం అనమాట. ఫైనల్లీ వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ఈ జంక్షన్ కూడా వచ్చేసి మనకి VZM అనమాట గైస్. చూసినా మీరైతే 17015 విశాఖ ఎక్స్ప్రెస్. ఇక్కడ కూడా మస్తు మంది దిగుతారు అనమాట మన స్టేషన్ మన ట్రైన్ నుంచి అయితే. అండ్ నీకు అమ్మగడ వచ్చే సీన్స్ అయితే మీరైతే ఇప్పుడే దిగుతున్నాను ట్రైన్లోకి వెళ్ళి అయితే బై ఫస్ట్ మళ్ళీ దిగడం జరిగింది. నేనైతే ట్రైన్లోకి వెళ్ళి రివ్యూస్ ఉండి ఆడమని తెప్పించుకున్నాను నాకైతే చెప్తున్నా పక్క. అండ్ మనం వచ్చి షేస్కాన్కి వచ్చి దిగినాం అనమాట. సో గైస్ ఫైనల్ మాకు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్లీ 10 minutes ఆగింది విజయనగరం అయితే. అండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ట్రైన్ లక్షన్లోకి వెళ్ళైతే. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ బాయ్ టు విజయనగరం అనమాట. బాయ్ విజయనగరం జంక్షన్. విశాఖపట్నం లోకోమోటివ్ షెడ్. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం జంక్షన్. ఈ సెషన్ కూడా వచ్చేసి VSKP అనమాట గైస్. ఫైనల్లీ అరైవ్డ్. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి అంటే 4 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 4కే వచ్చేసి అనమాట స్టేషన్కి అయితే. విశాఖ ఎక్స్ప్రెస్ మాత్రం చూస్తున్నా మీరైతే. టైం అంటే టైం నడుస్తున్నట్టు బండి వచ్చేసి అయితే మన ట్రైన్ అయితే మస్తు దిగుతారు అనమాట ఇక్కడ వచ్చేసి.
సో నేనైతే ఐస్క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది బాగా మీరైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నంలో తాగిందనమాట. సో ట్రైన్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక 15 minutes స్టాప్ అవుతుంది అనమాట. అండ్ అట్లాంటి ఇక్కడ వచ్చేసి మనకి లోకోమోటివ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చేంజ్ అవుతుంది అనమాట లోకోమోటివ్ కూడా అనమాట. అండ్ ఇంకా మూడు వచ్చేసి చేంజ్ అవుతుంది ఖతర్నాకుండా. సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు రాజమండ్రి అనమాట బై. అండ్ రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి RJY అనమాట. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి 644 kilometers కంప్లీట్ చేసినాం అనమాట. అండ్ ఇంకా మనకి వెళ్ళదు అనమాట స్టేషన్కి మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి మన రాజమండ్రిలో 5 minutes స్టాప్ అవుతుంది అనమాట గైస్. అండ్ నేనైతే కొన్ని స్టేషన్ మధ్యలో స్కిప్ చేశాను అనమాట కొన్ని రీజన్స్ వల్ల అయితే. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేసిన బ్లాగింగ్ మాత్రం. అండ్ ఇంకా మూడు స్టేషన్ బ్లాగ్స్ అయితే. అండ్ ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్లానే. అండ్ ఇంకా మూడు స్టేషన్ సీన్స్ అయితే ఇక ఇప్పుడే 6 అనమాట. మన స్టేషన్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడే చూస్తున్నా మీరైతే. చెప్పాక నీకు చివరికి వెళ్ళిపో, చివరికి వెళ్ళు నువ్వు. ఫైనల్లీ గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తున్నాడు మనమైతే ఇప్పుడైతే. లైట్ షో మాత్రం హైలైట్ ఉంది భయ. వందే భారత్. సో గైస్ మన పక్క ఫ్లాట్ అనేది వందే భారత్ అయితే పోతుంది అనమాట. విజయవాడ రాజమండ్రి. రాజమండ్రి మాత్రం వందే భారత్ మాత్రం ఒక రేంజ్లో పోతుంది బై ఎట్లన్నా సరే. టైం వచ్చేసి ఇప్పుడు లెవెల్ 9 అయితే అనమాట గైస్. అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైన్ కండిషన్ వచ్చేసి గుడివాడ జంక్షన్ అనమాట. ఇది వచ్చేసి అయితే ఇప్పుడైతే లిటరలీ చెప్పాలంటే మనకైతే సీట్ కన్ఫర్మ్ కావాలన్నమాట బెడ్ వచ్చేసి. అండ్ ఎట్లా అనేది ట్రావెల్ అయితే చేస్తున్నాం అన్నమాట ట్రైన్లో వచ్చేసి. అండ్ ఒక అన్నది ఇచ్చిన కూర్చొని మనకైతే. సో మనమైతే వెళ్ళిపోదాం. విశాఖ ఎక్స్ప్రెస్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. అండ్ రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం, లేకపోతే రాత్రి ట్రైన్ అయితే నేనైతే చూస్తా, ట్రై చేస్తాను రాత్రి మాత్రం నేనైతే. అండ్ 23:10 చలో ఒంగాడు షీట్ సీన్స్ అయితే మీరైతే. గుడివాడ జంక్షన్. సో అది మనకి జంక్షన్లో వచ్చేసి గుడివాడ జంక్షన్లో అయితే ఒక 3 minutes స్టాప్ అవుతుంది అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బాయ్. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. అండ్ విజయవాడలో మనమైతే కలుసుకున్నాం డైరెక్ట్ అయితే. ముందే మా ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట. అండ్ నిద్ర వదిలేసి అయితే బ్లాగ్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మీరైతే ముంగడు చేసి సీన్స్ అయితే ఇంకా వేరే మన ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఇంకా ముంగడు చేసి సీన్స్ అయితే. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సరే టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట గైస్. 12:01 అవుతుంది అనమాట. సో గైస్ ఇక్కడితో మనకి 820 kilometers అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ స్టేషన్తో అయితే. అండ్ అట్లనే విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి BZA. గుడ్ మార్నింగ్ గాయస్. మార్నింగ్ వచ్చి చూసినట్టయితే మనకి 6:12 అవుతుంది అనమాట. అండ్ మనకి 7:30కి అయితే వెళ్ళిపోతుంది. మన లాస్ట్ స్టాప్ అవుతుంది అనమాట ఇంకొచ్చేసి అయితే సికింద్రాబాద్ అయితే. అండ్ మనమే డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోదాం. అండ్ మధ్యలో ఇక్కడ అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ సీన్స్ చూసేది మీరైతే. సో వయసు మనం ఇప్పటికి 784 kilometers కంప్లీట్ చేసినాం అనమాట ట్రైన్లో మాత్రం.
అండ్ ఇక కొన్ని కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అవ్వదాం డెస్టినేషన్కి మాత్రం అయితే చెప్తున్నాను అనమాట గైస్. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే 784 కిలోమీటర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీబీనగర్ అనమాట. అండ్ అక్కడైతే చూద్దాం ఇక ఆపడం నాకైతే ఇక ఆపడని చూపిస్తుంది మన యాప్లో అయితే. అండ్ ఇంకా డైరెక్ట్ సిగ్నల్ వెళ్ళిపోతాం అనిపిస్తుంది, బికాస్ 7 కల్లా వెళ్ళిపోతుంది. అప్రాక్స్గా చూసినట్టు అసలు డిలే లేదనమాట ట్రైన్ వచ్చేసి మనదైతే. అండ్ అయితే మనమైతే వెళ్ళిపోదాం. నేనైతే రెడ్ సిగ్నల్ వేసాను అనమాట, ముంగడైతే చూస్తారా మీరైతే. మన ట్రైన్ అయితే క్రాసింగ్ అనమాట, పక్క ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోయి చెప్పారు చూసారా మీరైతే. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఒక ట్రైన్ మన అక్కడ వెళ్ళిన తర్వాత మనది ఇప్పుడు ఎత్తుంది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్ ఏంది రాబాయ్ అంటే సికింద్రాబాద్ కంటే ముందు ఆపేస్తాడు అనమాట. అదే వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్. సికింద్రాబాద్ స్టేషన్ ముందు అనగానే మనడు ముందు స్టాప్ అయితే ఆపేస్తాడు అనమాట, ఒక 1 hour హాఫ్ అన్ అవర్ ఆపేస్తాడు అనమాట. అండ్ అప్పటి నుంచి ఆపేసి మన తీసాను కూడా తీసుకురాను. అండ్ 1 hour అయితే పోతుంది ఇప్పుడైతే చూస్తారా మీరైతే. వందే భారత్ క్రాసింగ్ అనమాట ఇప్పుడైతే, తిరుపతి వందే భారత్. ఒక నెక్స్ట్ లెవెల్ అవుతుంది వందే భారత్ 20701 వందే భారత్ ట్రైన్ నెంబర్ వచ్చేసి. మొత్తం ఏసీ బాగా, మొత్తం ఏసీ స్కూల్సే వచ్చి ట్రైన్లో మాత్రం పోతే. ఇంకా రెండు పైలట్స్ మొత్తం రెడ్ సిగ్నల్ ఉంటుంది, మన వెళ్ళిపోతుంది. మనోడు ఏమవుతుంది కూడా రెడ్ సిగ్నల్ పడిపోయింది, మన వెళ్ళిపోతుంది మంచి. చూస్తారు అది మొత్తం మూసినది అనమాట, మొత్తం ఎండిపోయిన వాళ్ళే మూసినది మొత్తం లేదనమాట ఇప్పుడైతే చూస్తారు కదా. అండ్ మనమైతే ఇక రెడ్ సిగ్నల్ పడ్డా మనం అయితే ఇంక వెళ్తున్నట్లనే. మీరు వచ్చేసి కొత్త స్టేషన్ అనమాట, ఎగ్జామ్ మొత్తం 2వ వచ్చిన అట్లా ఉంది మొత్తం స్టేషన్ అయితే. చెర్లపల్లి అనమాట ఇది వచ్చేసి అయితే. అండ్ ఇక్కడ మన షాప్ వచ్చేసి మౌలాని అలీ అనమాట. అండ్ దాని తర్వాత సికింద్రాబాద్ అనమాట. ఇప్పుడే మౌలాని అలీ బైపాస్ వెళ్తుంది అనమాట ఆ ట్రైన్ అయితే. ఇప్పుడు వచ్చేసి 7:27 అవుతుంది అనమాట టైం వచ్చేసి అయితే. అండ్ ఇంకా మనమైతే వెళ్ళాలన్నమాట. ఇంత మౌలాని దాని తర్వాత ఏమో అలా కూడా దాని తర్వాత సికింద్రాబాద్ అనమాట. బాయ్ బాయ్ మౌలాని అలీ మౌలా పాట పెట్టాలి. అండ్ ఇక అమ్మవాడి సీన్స్ అయితే మీరు లాలాగూడ అంబర్పేట్. ఫైనల్లీ వెల్కమ్ టు లాలాగూడ. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. పక్కన అయితే మెట్రో ఉందన్నమాట. మళ్ళా పేషెంట్ చూసేదా కలిసి మళ్ళీ ఆపేస్తుంది మళ్ళీ ఇక్కడ. పక్కనే మెట్రో కూడా ఉందన్నమాట. ఫైనల్లీ వెల్కమ్ టు సికింద్రాబాద్, మీన్స్ హైదరాబాద్ ఓన్లీ. ఫైనల్లీ మనం 821 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అనమాట గైస్ ఈ ట్రైన్లో మాత్రం. సో ఐ హోప్ దట్ మీ అందరు నచ్చినట్టు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా ఇంకా మొదలెడదాం అప్పటికే జై హింద్ జై భారత్. అండ్ ఇంకా ముంగల్ స్టేషన్ సీన్స్ అయితే మనం ఫైనల్లీ అరైవ్ టు సికింద్రాబాద్ జంక్షన్. చలో మనమైతే ముంగళ వెళ్దాం ఇప్పుడు. ఇంకా జై హింద్ జై భారత్ అండ్ బాయ్ బాయ్.